నందమూరి తారక రామారావు ఈ పేరు తెలియని సగటు తెలుగువాడుంటాడు. మాస్ జనం గుండెల్లో ఆరాధ్య నాయకుడిగా కొలువై ఉండిపోయిన ఆయన తెలుగు ఇండస్ట్రీ మర్చిపోలేని కథానాయకుడు. ఒకప్పటి తెలుగు తెరపై ఆయన అధ్యాయం. ఇక్కడ మనకు ఎన్టీఆర్ లాగానే తమిళ సినీ జనానికి ఆరాధ్య కథానాయకుడు ఎంజీఆర్. ఒకప్పుడు ఆయన కోలీవుడ్ లో ఒక ప్రభంజనం. తమిళ ప్రేక్షక జనం కోసమే ఆయన తన సినిమాల్లో ప్రత్యేకంగా డైలాగ్స్ రాయించుకునేవాడు. అలాంటి ఎంజీఆర్ కు ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం. ఇద్దరు చాలా స్నేహంగా ఉండేవారు. ఎంత స్నేహం అంటే ఎన్టీఆర్ నటించిన ఒక సినిమాకి డూప్ గా ఎంజీఆర్ నటించే అంత అన్నమాట. సాధారణంగా డూప్ జనానికి తెలియని ఒక అనామక వ్యక్తిగా తెర వెనుకే ఉండిపోతాడు. కానీ ఒక హీరోకు మరో హీరో డూప్ గా నటించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అదెలా జరిగిందంటే 1954లో శ్రీరాములు నాయుడు దర్శకత్వంలో ఎంజీఆర్ భానుమతి జంటగా మలై కల్లన్ అనే సినిమా తెరకెక్కుతోంది. దాని తెలుగు వెర్షన్ అగ్గిరాముడులో ఎన్టీఆర్ హీరో. ఈ సినిమా కూడా దాంతో పాటు సైమల్టేనియస్ గా తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాలు కోయంబత్తూర్లో షూటింగ్ జరుపుకునేవి. కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్ మద్రాస్ నుంచి సమయానికి రాకపోతే ఎన్టీఆర్ చేయాల్సిన కొన్ని ఫైట్ సన్నివేశాల్లో డూప్ గా నటించేవారు ఎంజీఆర్. ఎన్టీఆర్ మీద ప్రత్యేకమైన అభిమానంతోనే ఎంజీఆర్ ఎలాంటి భేషజాలు లేకుండా డూప్ గా నటించేవారు. ఎంజీఆర్ ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ, నాకు దేవుని మీద నమ్మకం లేదు, నాకే కాని దేవుడి మీద నమ్మకం ఉంటే ఎన్టీఆర్ ను వచ్చే జన్మలో నా సోదరుడిగా పుట్టించమని కోరుకుంటానని అన్నారాయన. అలా ఎన్టీఆర్ కు డూప్ గా నటించి ఎంజీఆర్ ఒక రికార్డు క్రియేట్ చేశారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.